హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి కూలర్ పంప్ మోటార్ అండి. దీన్ని షార్ట్ కట్ ద్వారా మనం ఎలా రిపేర్ చేయవచ్చు ఈ వీడియోలో మీకు ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చూపిస్తానండి. ఫస్ట్ టిప్స్ అండి, చూడండి ఎప్పుడైనా మనం చూడండి కూలర్ పంప్ మోటార్ మనకు పని చేయలేదంటే మనం చూడండి ఎలా చెక్ చేయాలి. మనం చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కూలర్ మనకు పంప్ మోటార్ ఉంటుంది కదా, ఈ పంప్ మోటార్ మీరు బయటికి తీసుకోండి. బయటికి తీసుకున్న తర్వాత చూడండి రెండు వైర్లు ఉన్నాయి కదా పంప్ మోటార్కి. ఈ రెండు వైర్లు మనం స్విచ్ బోర్డ్ అయితే తీసుకోండి, భయపడకండి, ఏం కాదు. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఆన్ చేయండి. ఇట్లా ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి మనకు సౌండ్ వస్తుంది, కరకరకర సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే మనకు వర్క్ అయినట్టు. సౌండ్ ఏమి రాలేదు, ఇలా సైలెంట్గా ఉందంటే చూడండి లోపల ఏదైనా డస్ట్ ఉండి మనకు అంత పని చేయకపోవచ్చు. మనం డస్ట్ క్లీన్ చేసిన చెక్ చేద్దాం పని చేస్తలేదు. ఇక్కడైతే ఏమవుతుందంటే మనకి చూడండి లైట్గా ఇండికేటర్ వస్తుంది, మనకి లైట్ వెలుగుతుంది. ఇది మనకు పనిచేస్తుంది, సప్లై పాస్ అవుతుంది. కాకపోతే మోటార్ మనకు పనిచేయడం లేదు. ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు. పంప్ మోటార్ చూడండి మనకి ఇక్కడ ఏమైందంటే మనకు గార నీళ్ళు అండి, శుద్ధ నీళ్ళు అంటారు ఇక్కడ. ఈ విధంగా మనం గార కట్టిపోతా ఉంటాయి, మొత్తం మనకు లోపల అంతా డస్ట్ చేరి ఉంటుంది. ఈ విధంగా శుద్ధ వాటర్ కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకు లోపల మనకు స్టక్ అవ్వడం కారణం ఇది మోటార్ పనిచేయలేదు. అందువల్ల మనకు లోపల శుద్ధ పెరకపోయి ఉండొచ్చు. దీన్ని క్లీన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఓపెన్, ప్రెస్సింగ్, ఈజీ. ఇక్కడ చిన్న ఒక అడాప్టర్ ఉంటుంది లింక్. దీన్ని కొంచెం మనం ఇట్లా లెఫ్ట్ సైడ్కి తిప్పితే ఇది కొంచెం తిరుగుతుంది. దీన్ని అట్లా లాక్కూడదు, ఇరిగిపోతుంది. ఓకేనా, ఇటు కొంచెం తిప్పండి ఈ విధంగా సైడ్కి. ఈజీ, లెఫ్ట్ సైడ్. ఓకే, మోటార్, డస్ట్. ఫ్రెండ్స్ చూడండి మోటార్ లోపల మొత్తం మనకు శుద్ధ పేరకపోయింది. ఈ విధంగా డస్ట్ మొత్తం ఉంది. ఓకేనా, ఈ విధంగా లోపల చూడండి ఎంత ఉందో. దీనివల్ల మనకు మోటార్ పని చేయదు. దీన్ని ఏం చేస్తుంటే మనకు వాటర్ ప్రాబ్లం, దీన్ని ఏం చేయలేము మనం. దీన్ని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంబ్రాయిడింగ్ పేపర్ తీసుకోండి, ఉప్పు కాగితము. మీ పెయింట్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ విధంగా ఉప్పు కాగితం ఒకటి తీసుకోండి. దీంతో మనం ఈజీ క్లీన్ చేయొచ్చు డస్ట్ మొత్తం. మోటార్ ఉంది కదా, ఈ వైట్గా ఉంది కదా, ఇది మొత్తం పోవాలి మనకు. ఇది బ్లాక్గా వస్తుంది క్లీన్ చేసిన తర్వాత. ఈ విధంగా మీరు కొంచెం బ్లాక్గా వచ్చేటట్టు కొంచెం క్లీన్ చేసేయండి బాగా. ప్రెస్సింగ్, ఫిట్టింగ్, రైట్ సైడ్ టైట్. ఓకే, ప్రెస్సింగ్, డన్, రిపేర్ డన్. ఫ్రెండ్స్ రిపేర్ అయిపోయింది పంప్ మోటార్. ఇప్పుడు చూడండి ఇక్కడ మన డస్ట్ ఎంత వచ్చిందో మనకు ఈ విధంగా జరుగుతుంటుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం అది పనిచేస్తుందో లేదో. ఈ విధంగా మీరు బోర్డులో ఏం చేస్తారంటే ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వైర్ని తీసుకోండి. ఈ వైర్ని మనం ఈ విధంగా ఏదైనా బోర్డులో మనం కరెంట్ వచ్చే బోర్డులో ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు ఈ మోటార్ మనకు సౌండ్ వస్తుందండి, కట్ 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 సౌండ్ వస్తుంది. చూద్దాం. ఓకే, పనిచేస్తుంది మోటార్, మనకు సౌండ్ వస్తుంది. ఎక్కువసేపు పెట్టకూడదు, కాలిపోతుంది. ఓకేనా, జస్ట్ ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేయండి సరిపోతుంది. ఇంకోసారి చూడండి కావాలంటే ఆన్ చేసి పెడతాను. ఓకే ఓకే, మోటార్ రన్. ఫ్రెండ్స్ మీకు కూలర్ పంప్ మోటార్ కావాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో చూడండి 2 మంచి కంపెనీలు ఇచ్చేసండి, 2-3. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 4 టిప్స్ ఈజీగా మీరు ఈ విధంగా ప్రాబ్లం ఉంటే ఈజీగా రిపేర్ చేసుకోండి. మీరు చూడండి పంప్ మోటార్కి సంబంధించి ఇంకా నేను 2 వీడియోస్ చేశానండి. చూడండి పంప్ మోటార్స్ ఇంకా 4 టిప్స్ చెప్పాను, ఎలా రిపేర్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్ వస్తే. ఆ వీడియోస్ కావాలంటే చూడండి ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చేస్తాను. ఇంకా మీ కూలర్లో మీకు ఫ్యాన్ మోటార్ తిరగలేదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చూడండి ఆ వీడియోస్ కూడా చేశానంటే ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి చూడండి, మీరు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బాయ్ ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.